మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుబ్బు గారు, ఈ నెల లాస్ట్ రేట్స్ ఏమన్నా రావచ్చా అన్న? పెద్ద బాక్స్ 500 మే నెల చివరిలో. ఇప్పటికైతే 300 వరకు పలకడం జరిగింది. చిన్నదో పెద్దదో 500 కాబట్టి వెయిట్ చేయాలన్నా. ఇక సుదర్శన్ రెడ్డి గారు, మే 25 ఎక్స్పోర్ట్ హెవీగా ఉండొచ్చా? ఒకసారి టీవీఎస్ మండి వాళ్ళను వ్యాపారస్తులను అడిగి ఒక వీడియో చేయండి అన్నగారు. ఖచ్చితంగా. ఇక సాంబశివ పొద్దుటూరు గారు, అన్నా ఏమీ అనుకోవద్దు, అక్కడక్కడ అంటారు కదా మీరు టాప్ రేట్ అని. మదనపల్లి మార్కెట్లో థర్డ్ క్లాస్ కాయలు కూడా టాప్ రేట్ వేస్తారా? ఓన్లీ డౌట్. సాంబశివ పొద్దుటూరు గారు, అక్కడక్కడ అంటే ఒక మదనపల్లి మార్కెట్కు 1000 బాక్సులు వస్తాయన్నా. అక్కడక్కడ అంటే మొత్తం మారేడు మీద ఒక 5-6 లాట్లని మాత్రమే థర్డ్ క్లాస్కి టాప్ రేట్లు ఎలా వేస్తారు? అక్కడక్కడ అంటే అర్థం చేసుకోండి, మార్కెట్ పెద్ద మార్కెట్. అంగళ్ళు కానివ్వండి, మదనపల్లి కానివ్వండి, దిగుమతి భారీగా వస్తుంది. అక్కడక్కడ అంటే కొన్ని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. ఇక మనం మరకాడు పరిశీలిస్తే అక్కడక్కడ అంటే మనం మా తరచుగా వాడుతూ ఉంటాం కోటికొక్కడు నూటికొక్కడు అని. అక్కడక్కడ రేట్లు అంటే కూడా అంతే. ఇక మన మరకాడు పరిశీలిస్తే పెయిడ్ ఆర్టిస్టుల మీద రైతులందరూ కలిసి డాష్ 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 ఎప్పుడు చేయాలి ఎస్ఎన్డి గారు? దానికి సుబ్బు గారు, అక్రమ సంపాదనకు తెల్ల చుక్కాలంట, రెక్కల కష్టానికి మాసిన గుడ్డలంట. అక్రమ సంపాదనకు తెల్ల చుక్కాలు, రెక్కల కష్టానికి మాసిన గడ్డలు. ఏదేమైనా పీబీపీపీ గారు భారీగా నష్టపోయినట్లు ఉన్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిందా అన్న బాలరెడ్డి గారు, అన్న ఎక్స్పోర్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కానీ పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ఇక్కడ ఇంకా లోకల్ టమాటాలు ఉన్నాయి. అయింది కానీ 30-40% మాత్రమే అనుకోవాలి మనం. ఇంకా 60% మంది పూర్తి స్థాయిలో అయితే ఎక్స్పోర్ట్ ఇంకా అవ్వలేదు. అక్కడ ఉత్తర భారత లోకల్ టమాటాలు కూడా పూర్తిగా ఇంకా అయిపోలేదు. హాయ్ అన్న, రేట్స్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అన్న? 2 రోజులుగా బాగానే ఉందన్న, చూద్దాం. ఇంకా మల్లెల వెంకయ్యగౌడ అదే అడిగారు, అన్న ఎక్స్పోర్ట్ స్టార్టెడ్ అని. ఎస్ స్టార్టెడ్, బట్ నాట్ ఫుల్, యావరేజ్ 30-40%. తెలుగు చెప్పుబో రాజేష్ కుమార్ గారు, అన్న విషయమంతా తెలుగు మాట్లాడుతూ చివరిలో ఇంగ్లీష్, తమిళ్, హిందీలో చెబుతున్నాను. బహుశా ధర చివరిలో తెలుగులో పూర్తి స్థాయిలో చెప్పలేదేమో. అవి సరి తప్పకుండా. బావా, దీన్ని బట్టి రేట్స్ పెరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా బావా? రమేష్ గారు, ఎల్లకాలం ఇవే రేట్లు ఉన్నారు, ధరలు పెరుగుతాయి. కాకపోతే టీవీఎస్ బాబు చెప్పిన విషయం మే 15 తర్వాత కొత్త తోటలకాయలు భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మరి చూడాలి కొత్త తోటలకాయలు ఏ మేరకు వస్తాయి. దాన్ని బట్టే ధరల గురించి మనం నిర్ణయించగలము. బాయ్స్ చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక సాంగ్ బ్రో. సోమశేఖర్ రెడ్డి గారు, అర్థం కాలేదు, బట్ ఆ పాట అయితే శుభలగ్నంలో చాలా హిట్ సాంగ్ అది. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక, తెలిసి అడిగేసినావే ఎడారంటి దారుల వెనక. ఇక ఫారూక్ గారు, జెన్యూన్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి, మన అందరి అభిమానాలు పొందే, మన మంచి కోరే మన సయ్యద్ భాయ్. థ్యాంక్ యూ ఫారూక్ గారు. ఇక శ్రీమంజునాథ్ గారు, ఎక్సెప్ట్ సయ్యద్ భాయ్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నాకు తెలిసి వాళ్ళ కాయలు అయిపోయాయి అనుకుంటా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను తప్ప అందరూ యూట్యూబ్ అంతా సైలెంట్ అయిపోయారు. బహుశా వాళ్ళు కూడా వ్యవసాయం చేశారు, వాళ్ళ కాయలు అయిపోయాయేమో, కర్మ ఎవరిని వదిలిపెట్టదని అని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఈ మాట కోసం వెయిటింగ్ ఎక్కడ బావా? రమేష్ గారు, ఏ మాట సరిగ్గా గమనించలేదు. మార్కెట్ పెరిగే అవకాశం ఉందా భాయ్? మంచి రోజులు వస్తాయేమో సయ్యద్ భాయ్. సోమ గారు మరియు నేరెళ్ళ రెడ్డమ్మ గారు, మంచి రోజులు రావాలి, అందరూ బాగుండాలి. ఇక మహేష్ ఎం గారు, అంగళ్ళు 300 పోయే ఛాన్స్ ఉందా సయ్యద్ భాయ్? అన్న అంగళ్ళు అయితే వాళ్ళ 300 ఒక లాట్ వేశారు కానీ దట్ ఈజ్ నాట్ కౌంటబుల్. ఓన్లీ 30 క్యారెట్లు మాత్రమే. అందుకు నేను వీడియోలో చెప్పలేదు. నేను 300 రూపాయలది వాళ్ళు పడ్డది, బట్ చాలా చిన్న లాట్, అది లెక్కలో లేదు.
సయ్యద్ భాయ్ తగ్గేదెల ఫారూక్, ఇక నారాయణ రెడ్డి గారు. ఎస్ అగ్రహారం, పుంగనూరు మండలం ఎస్ అగ్రహారంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ఆత్మహత్య నీకు తెలియదా? రైతు పేరు లోకేష్, జోహార్ లోకేష్ పెట్టారు. ఇలాంటివి తెలియవు నీకు, ఇండియా పాకిస్తాన్కి పోతావు లేదన్నా. నిన్నే విషయం తెలిసింది. నాకు కూడా వాట్సాప్లో చాలామంది మెసేజ్లు చేశారు. అయితే ఇంకా ఆ యువ రైతు పంట ఇంకా చేతికి రాలేదు. భయపడో దేనికో మరి ఆ యువ రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే రైతులంతా అన్నదాతలంతా ఆందోళనలో ఉన్నారు. నాకు నేనుగా ఎందుకు ప్రస్తావించాలని అనుకున్నాను, అంతేగాని అన్న ఆ సమాచారాన్ని దాచిపెట్టాలని కాదు. ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం నాకు తెలిసింది. తోట ఇంకా కోతోట పడలేదు, కట్టి కూడా పడలేదు. ఆయన మరి ధరలు చూసి భయపడ్డాడో లేకపోతే వ్యక్తిగత కారణం తెలియదు, కానీ ఆ అన్నదాత అయితే ఆత్మహత్య చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ అందరి తరఫున ఆ యువ రైతు యొక్క ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే మీరు చివరి చెప్పింది ఇలాంటివి తెలివి నీకు, ఇండియా పాకిస్తాన్కి పోతావు అని పెట్టారు. ఓకే, ఎవరు ఊహించిన విధంగా అమెరికా అధ్యక్షుడి మాటలకు తొలగి భారతదేశ కాల్పుల విరమణ సీజ్ ఫైర్ పాటిస్తుంది. ఈసారి పాక్ ఆక్రమించిన కాశ్మీర్ మన హిందూ కలుస్తుంది అనుకున్నాం, కానీ ఆశలు కూడా ఆవిరి. ఇక కలియుగం అంతమయ్యే వరకు కూడా ఆక్రమిత కాశ్మీర్ మన హిందూ దేశంలో కలిసే అవకాశం కనిపించడం లేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ విజయం సాధించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని 2 ముక్కలు చేశారు. మొన్న అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలో మన దేశంలో చొరబడిన పాకిస్తాన్ మొక్కుల్ని తరిమి కొట్టే మనం కార్గిల్ యుద్ధంలో. ఆ సమయంలో బిల్ క్లింటన్ ఫోన్ చేసి పాకిస్తాన్ వాళ్ళ అణ్వాయుధాలు భారత్ ప్రయోగిస్తామని చెబుతున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకే మాట అన్నారంట, వారు ఆటం బాంబును ప్రయోగించి నా దేశం నష్టపోతే పాకిస్తాన్కి మళ్ళీ సూర్యోదయం ఉండదని ఫోన్ పెట్టేశారు. కానీ ఎవరు కూడా పీఓకే గురించి దాన్ని తీసుకోవాలి, ఎవరు పట్టుబట్టలేదు. పాక్ కాస్త ఎందుకంటే అది ఐక్యరాజ్య సమితిలో ఉంది ఆ విషయం. ఈసారి కేంద్ర ప్రభుత్వం దూకుడు చూసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ వచ్చేస్తుంది, పాకిస్తాన్ మొక్కలైపోతుంది, బెల్లి చూస్తాను ఏర్పడుతుంది అనుకున్నాం. కానీ 3 రోజుల యుద్ధం ముగిసింది. యుద్ధమే ఒక రకంగా ఇది. రష్యా, ఉక్రెయిన్, పలస్తీనా, ఇజ్రాయెల్ ఈ యుద్ధాలు ఏవి కూడా అమెరికా ఆపలేకపోయింది. కానీ భారత్ పాక్ ఉద్రిక్తలు మాత్రం 72 గంటలు ముగించేసింది. చివరిగా అగ్రాలో ఆత్మహత్య చేసుకున్నారు. దానికి శ్రీనివాసులు గారు రిప్లై ఇచ్చారు, అందుకే ఇలాంటి అన్నదాతలు కాపాడుకోవాలంటే టోల్ ఫ్రీ పెట్టాలి అన్నాం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. 2 రోజుల ధరలు బాగానే ఉన్నాయి, దిగుమతి పెద్దగా రాలేదు, కానీ వచ్చిన వాడే చాలా వరకు అనుకోని టమాటాలు వచ్చాయి. దానివల్ల ధర తగలేదు, కానీ ఈ ఆవరదలు బాగా తగ్గాయి. నేను మొగొచ్చు 200 రూపాయలు, ఇవాళ 160, 170 పరిమితమైంది. అంగళ్ళు మదనపల్లి పర్వాలేదు, నేటి మించి టాప్ ధర వెళ్ళింది, కానీ ఆవరదలు తగ్గాయి. ఏదేమైనా ఇక ఎగుమతులు ఆరంభమయ్యే రోజులు ఇవి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.